మనకి పెళ్ళయి 5 ఏళ్లు గడిచాయి. కాని ఇప్పుడొచ్చి ఆ వ్యక్తి ఉన్నట్టుండి మెరుపులు మెరిసి తన మాటలు మధ్యలోనే ఆగిపోతాయి. రాత్రి 11 గంటల సమయం. వణికించే జనవరి రాత్రి. ఆ సమయంలో తను తన ఇంటి బయట రోడ్డు పక్కన నిలబడి ఉంటుంది. తన శరీరం ఎంతో వణికిపోతూ ఉంటుంది. వర్షపు నీటి చుక్కలతో తన కన్నీళ్లు కూడా కలిసిపోతూ ఉంటాయి. నమ్మలేకపోతున్నాను. నితిన్ నన్ను ఎంతగానో ప్రేమించేవాడు. ఈ 5 ఏళ్లలో తను నాకు ఎప్పుడూ ఏ లోటు రానివ్వలేదు. కాని ఇవాళ తను నన్నే ఇంట్లో నుంచి బయటికి తరివేశాడు. అది కూడా ఆ అమ్మాయి కోసం. తన గురించి ముందు వెనక ఏమీ తెలీదు. నేను పింటుని తీసుకునొస్తాను. నేను ఆ మోసగాడి దగ్గర నా బిడ్డని 1 నిమిషం కూడా ఉంచను. ఆ మాట చెప్పి తను మళ్ళీ ఇంటివైపు వెళ్తుంది. ఇంటికి వెళ్లి తను ఎప్పుడైతే గది తలుపు తెరుస్తుందో అప్పుడు ఎదురుగా ఉన్న దృశ్యం చూసి తన గుండె ఆగినట్టనిపిస్తుంది. తన భర్త తన 4 ఏళ్ల కొడుకు దగ్గర కూర్చుని తన చేతి మాంసాన్ని తింటూ ఉంటాడు. తన కళ్ళు ఎంతో ఎర్రగా నిప్పుల్లా ఉంటాయి. బెడ్ అంతా కూడా రక్తముంటుంది. లేదు! రవి తన కార్లో ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటాడు. తను ప్రతిరోజు ఒక బ్రిడ్జ్ మీద నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఇవాళ తన కారు బ్రిడ్జ్ మీదకు వచ్చాక తనొక విచిత్రమైన దృశ్యాన్ని చూస్తాడు. అదెవరు? బ్రిడ్జ్ రైలింగ్ దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. తను ఎంతో పలచటి నీలిరంగు చీరను కట్టుకుని ఉంటుంది. దానిలోంచి మెరిసిపోతున్న తన తెల్లని శరీరం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నువ్వక్కడేం చేస్తున్నావు? రవి కారాపుతాడు. ఆ అమ్మాయి తన అడుగులను ముందుకు వెయ్యాలనుకుంటుంది. అంతలో ఆగు! రవి తన చెయ్యి పట్టుకొని తనని వెనక్కి లాగుతాడు. అదే సమయంలో వాళ్లు ఒకరినొకరు చూసుకుంటారు. రవికి తన కళ్లల్లో విచిత్రమైన మెరుపు కనిపిస్తుంది. నువ్వు నన్ను ఎందుకు ఆపావు? ఎవరు నువ్వు? నేనెవరినైతే ఏంటి, కాని మీరేదైతే చేయబోతున్నారో అది కరెక్ట్ కాదు. నాకైతే ఇదే కరెక్ట్. ఇక నేను బతకడానికి నా జీవితంలో ఏమీ మిగల్లేదు. ఏమైంది నీకు? ఎవరు నువ్వు? నాకు చెప్పు. బహుశా నేను నీకు సాయం చేయగలనేమో. నా పేరు స్వరాగిని. నేను ఒక అబ్బాయిని ఎంతగానో ప్రేమించాను. కాని మా ఇంట్లో వాళ్లకి తను నచ్చలేదు. నేను ఇంట్లోంచి వచ్చేసి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తను చెప్పినందువల్ల నేను ఇంట్లోంచి విలువైన నగలు తీసుకొచ్చాను. ఆ తర్వాత తన దగ్గరికి వెళ్లాను. కాని తను నన్ను మోసం చేసి నగలన్నిటినీ తీసుకుని పారిపోయాడు. నీకు చాలా అన్యాయం జరిగింది. ఆ మాట విని స్వరాగిని రవి చెయ్యి పట్టుకుంటుంది. తన కళ్లల్లోకి చూస్తూ, నేనిక ఇంటికి కూడా తిరిగి వెళ్లలేను. నాన్న నన్ను ఖచ్చితంగా స్వీకరించరు. దానికి బదులు నేను చావడమే నయమవుతుంది. తన కళ్లల్లో రవికి ఒక మెరుపు కనిపిస్తుంది. రవి తనతో ఇలా అంటాడు. నువ్వు మా ఇంటికి రావచ్చు. అక్కడ నీకు ఏ ఇబ్బంది రాదు. తన మాటలు విన్న తర్వాత స్వరాగిని మొహంలో ఒక రహస్యమయమైన నవ్వు కనిపిస్తుంది. రవి తనని కార్లో కూర్చోపెట్టుకుని తన ఇంటికి వెళ్తాడు. ఇదే నా ఇల్లు. నీకిక్కడ ఉండడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ ఇంటి లోపలికి వెళ్తారు. అప్పుడక్కడ ఎవ్వరూ లేరు. మీ ఫ్యామిలీ ఎక్కడుంది? ప్రస్తుతం నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. నా భార్య పుట్టింటికి వెళ్ళింది. తన మాటలు విని తను అతని దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత కళ్లల్లో కళ్ళు పెట్టి, ఇవాల్టి నుంచి మీకు ఆవిడ లేని లోటు అస్సలు తెలీదు. తన కళ్ళు ఎంతో ఎర్రగా మెరుస్తాయి. రవి మీద వాటి ప్రభావం చూపుతాయి. తను రవి చెయ్యి పట్టుకొని తనని గదిలోకి తీసుకువెళ్తుంది. గదిలోకి వెళ్లిన తరువాత తను చిలిపిగా నవ్వుతుంది. ఆ తర్వాత రవిని గది బయటికి తోసేస్తుంది. అరే, కాస్త ఓపిక పట్టు అని చెప్పి తను రవి మొహం మీదే తలుపును మూసేస్తుంది. కాని రవి ఏమాత్రం తప్పుగా అనుకోడు. స్మైల్ చేస్తూ తలుపు కొడతాడు. అరే, తెరవచ్చుగా. నువ్వేం చేస్తున్నావు? తను ఆ మాట అనగానే స్వరాగిని తలుపు తెరుస్తుంది. స్వరాగిని తన డ్రెస్ మార్చుకుంటుంది. తను చాలా షార్ట్ నైటీ వేసుకుంటుంది. నువ్వు ఈ నైటీలో అద్భుతంగా ఉన్నావు. ఆ సమయంలో రవి పూర్తిగా అదుపు తప్పి ఉంటాడు. తను వెంటనే తన దగ్గరికి వెళ్తాడు.
ఆ తర్వాత ఇద్దరూ ఒక్కసారిగా బెడ్ మీదకు పడతారు. స్వరాగిని రవి మెడ మీద ముద్దు పెడుతుంది. ఆ తర్వాత గది తలుపు దానంతటా అదే మూసుకుపోతుంది. ఉదయం రవి కళ్ళు తెరిచేసరికి స్వరాగిని తన కౌగిట్లో ఉంటుంది. తను కాస్త స్పృహలోకి వస్తూ ఉంటాడు. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నేను పెళ్ళైన వాడినయ్యుండి. తను ఆ మాట అంటాడో లేదో స్వరాగిని కళ్ళు తెరిచి తన కళ్లలో కళ్ళు పెట్టి ఒక చిరునవ్వు నవ్వుతుంది. ఆ తర్వాత గుడ్ మార్నింగ్ మై డియర్. ఉన్నట్టుండి రవి బిహేవియర్ మళ్లీ మారిపోతుంది. అతను కూడా స్మైల్ చేస్తూ గుడ్ మార్నింగ్ మై లవ్. రవి పూర్తిగా తన వశమైపోతాడు. తను రోజంతా ఇంట్లోనే స్వరాగినితో పాటే ఉంటాడు. రాత్రయ్యేసరికి డోర్ బెల్ మోగుతుంది. రవి దాన్ని గమనిస్తాడు. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? రవి లేచి తలుపు దగ్గరికి వెళ్తాడు. స్వరాగిని కూడా తనతో పాటే వెళ్తుంది. రవి తలుపు తెరిచేసరికి నిజంగానే అక్కడ రష్మి ఉంటుంది. రవి, నేను నిన్ను ఎంతో మిస్ అయ్యాను అని అంటూ రష్మి రవిని కౌగిలించుకుంటుంది. తన కళ్ళు మూసుకుని తను రవిని ఎంతో ప్రశాంతంగా కౌగిలించుకుని ఉంటుంది. ఎప్పుడైతే తను రవి నుండి వేరవుతుందో అప్పుడు తన దృష్టి స్వరాగిణి మీద పడుతుంది. తను ప్రశ్నార్థకంగా రవి వైపు చూసి ఇలా అడుగుతుంది, తనెవరు రవి? తను స్వరాగిణి. స్వరాగిణి ఎవరు? తను ఇంత పొద్దున్నే ఇక్కడ మనింట్లో ఏం చేస్తోంది? తను ఇక మీదట ఇక్కడే ఉంటుంది. తను లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. రవి, నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? నేను నీ భార్యని. కాని నువ్వు నా ఎదురుగానే ఎవరో తెలియని ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుందని చెప్తున్నావు? దానికి స్వరాగిని రవి వైపు కోపంగా చూస్తుంది. ఇక రవి వెంటనే రష్మిని వెనక్కి తోసేస్తాడు. తన గురించి ఆడదిడ్డంగా మాట్లాడటానికి నీకు ఏమాత్రం అధికారం లేదు. ఇక ఈ ఇంటి వైపు నువ్వు తిరిగి చూడొద్దు. ఆ మాట చెప్పి తను రష్మిని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. తర్వాత తలుపు మూసేస్తాడు. రష్మికి అసలేం అర్థం కాదు తను ఏం చెయ్యాలి అని. రవి, నాకు చాలా ఆకలిగా ఉంది. నా కోసం ఏమైనా ఏర్పాటు చేస్తావా? మై డియర్, చెప్పు, ఏం కావాలి నీకు? స్వరాగిని మళ్ళీ ఒకసారి తన కళ్లల్లోకి చూసి ఒక నవ్వు నవ్వుతుంది. ఆ తర్వాత రవి కూడా నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా వాళ్ల ఇంటి వెనుక ఒక శ్మశానం ఉంటుంది. రవి ఇంట్లో నుంచి బయల్దేరి ఆ శ్మశానం వైపు వెళ్తాడు. రష్మి అప్పటికి కూడా ఇంటి బయటే నిలబడి ఉంటుంది. ఈ రవి ఇంత రాత్రివేళ శ్మశానానికి ఎందుకు వెళ్తున్నాడు? తను కూడా నెమ్మదిగా తన వెనకే వెళ్తుంది. రవి శ్మశానం లోపలికి ఏమాత్రం ఆలోచించకుండా వెళ్తాడు. కాని రష్మి గేటు దగ్గర దాక్కుని తనని చూస్తూ ఉంటుంది. ఇదైతే సరిగ్గా ఉంటుందనుకుంటా. రవి చూసేసరికి ఒక సమాధి కొత్తగా అనిపిస్తుంది. తను తన చేతుల సహాయంతో సమాధి మీదున్న మట్టిని దులుపుతాడు. అసలు తను ఏం చేస్తున్నాడు? ఏమైంది తనకి? రవి సమాధిని తవ్వి శవం చేతిని బయటికి లాగుతాడు. తను 2-3 సార్లు లాగేసరికి ఆ చెయ్యి శరీరం నుండి వేరవుతుంది. అయిపోయింది. ఆ విరిగిన చేతిని తీసుకొని తను తన ఇంటివైపు బయలుదేరతాడు. రవి ఇంట్లోపలికి వెళ్తాడు. ఇక రష్మి కిటికీ దగ్గరికి వెళ్తుంది. తను అక్కడ్నుంచి లోపలికి చూస్తుంది. భగవంతుడా! రవి ఇంకా స్వరాగిణి ఇద్దరూ కూడా ఆ శవం చేతికున్న మాంసాన్ని తింటుంటారు. అది చూసి రష్మికి భయం వేస్తుంది. తను వెంటనే అక్కడ్నుంచి పారిపోతుంది. తను తిన్నగా పక్కనే ఉన్న గుడికి వెళ్తుంది. గుడి బయట ఒక తాంత్రిక్ బాబా కూర్చుని ఉంటారు. బాబా, నా భర్త సమస్యలో ఉన్నారు. నాకు సహాయం చెయ్యండి. ఏంటి నీ సమస్య? నా భర్త మీద ఒక రాక్షసి ప్రభావం పడింది. ఆయన నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. ఇప్పుడు ఆయన తననే తన భార్య అనుకుంటున్నారు. వాళ్లు భోజనంగా శవం మాంసాన్ని తింటున్నారు. వాళ్ల కళ్లల్లో కూడా విచిత్రమైన మెరుపు మెరుస్తోంది. నాకసలేం అర్థం కావట్లేదు ఆయన ఎందుకలా చేస్తున్నారో. బహుశా నీ భర్తతో స్వరాగిణి ఉండుంటుంది. ఎవరి స్వరాగిణి? తను ఒక రాక్షసి. ఎటువంటి రాక్షసి అంటే తనకి పెళ్ళైన మగాళ్ళని బలి తీసుకోవడం అంటే చాలా ఇష్టం. తను వాళ్ళ మనసుని వశం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి
తన మాటే వింటాడు. తన నిజమైన కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోతాడు. కొన్ని రోజులు తనతో ఉన్న తర్వాత తను ఆ మగాడిని కూడా అంతం చేస్తుంది. కొత్త వేట కోసం బయలుదేరి వెళ్తుంది. బాబా, మీరు నాతో పాటు రండి. తనని మా ఇంట్లో నుంచి తరిమేయండి. నేను నీతో వస్తే నీ భర్త నన్ను కూడా చంపేస్తాడు. ఎందుకంటే తను పూర్తిగా ఆమె వశంలో ఉన్నాడు. మరైతే మీరే చెప్పండి, నేను ఏం చెయ్యాలి? తను ప్రతిరోజు 12 గంటల నుండి 1 గంట మధ్యలో ఒంటరిగా గదిలో కూర్చొని రాక్షసుల దేవతకి పూజిస్తుంది. ఆ సమయంలో తను తన నిజ రూపంలోకి మారుతుంది. ఆ పరిస్థితుల్లో నీ భర్త తనని చూస్తే తన మీద ఉన్న మాయా ప్రభావం అంతమవుతుంది. అదే సమయంలో నువ్వు తనని అంతం కూడా చేయొచ్చు. ఆ మాట విని రష్మి మళ్ళీ తన ఇంటికి బయలుదేరి వెళ్తుంది. రవి, నేను నా దేవతకి పూజ చేసుకుని వస్తాను. నువ్వు నీ గదిలోనే వెయిట్ చెయ్యి. అక్కడికి మాత్రం రావద్దు, సరేనా? అలాగే మై డియర్, నువ్వు ఎలా చెప్తే అలానే. ఆ మాట చెప్పి స్వరాగిని గదిలో నుంచి వెళ్తుంది. బయట నుంచి గొళ్ళెం పెడుతుంది. తను వేరే గదిలోకి వెళ్తుంది. అక్కడ ముందుగానే నల్లని సర్కిల్ గీసి ఉంటుంది. దాని లోపల ఒక పుర్రె ఇంకా మనిషి శరీరానికి చెందిన ఎముకలు ఉంటాయి. తను ఆ సర్కిల్లోకి వెళ్లి చేతులు జోడించి మనసులోనే ఏవో మంత్రాలు చదవటం మొదలు పెడుతుంది. వాతావరణం ఉన్నట్టుండి మారిపోతుంది. మెరుపులు మెరుస్తాయి. తను తన అసలు రూపంలోకి మారుతుంది. ఎంతో భయంకరంగా కనిపిస్తుంది. మొహం మీద పూర్తిగా ముసలితనం కనిపిస్తుంది. శరీరం వణికిపోతూ ఉంటుంది. అప్పుడే ఎవరో రవి తలుపుని తెరుస్తారు. ఎవరది? రవి చూసేసరికి ఎదురుగా రష్మి ఉంటుంది. నువ్వు మళ్ళీ వచ్చావా? నీకొకసారి చెబితే అర్థం కాదా? నాకు నీ అవసరమే లేదు. నేను వెళ్ళను. ఈ ఇల్లు నాది కూడా. ఇక నేను తనని ప్రాణాలతో వదిలిపెట్టను. ఆ మాట చెప్పి తను రవికి తన చేతిలో ఉన్న కత్తిని చూపిస్తుంది. నువ్వు కత్తితో ఏం చేస్తున్నావు? తనని చంపబోతున్నాను. ఆ మాట చెప్పి రష్మి స్వరాగిని గదివైపు వెళ్తుంది. రవి టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుంటాడు. తను రష్మి వెనక పరిగెడతాడు. ఆగు, లేకపోతే నిన్ను అంతం చేస్తాను. నీకే చెప్పేది, ఆగు. తను వాస్తో రష్మిని కొట్టడానికి పైకెత్తుతాడు. కాని అప్పుడే తను చూస్తాడు. ఎదురుగా ఎంతో భయంకరంగా కనిపించే ఒక ముసలావిడ కూర్చొని ఉంటుంది. స్వరాగిణి, ఇది నువ్వా? తనని చూడగానే స్వరాగినికి కోపం వస్తుంది. తను, నీకు చెప్పాను కదా గదిలో నుంచి బయటికి రావద్దని. ఎవరు తెరిచారు నీ గది తలుపు? నేనే తెరిచాను. నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. స్వరాగిణి లేస్తుంది. రష్మి దగ్గరికి వెళ్లబోతుంది. అప్పుడే రవి స్వరాగిణి తల మీద వాస్తో కొడతాడు. నన్ను క్షమించు రష్మి. నేను తనకు వశమై ఏదేదో చేశాను. తను రష్మిని హత్తుకుంటాడు. ఆ దృశ్యాన్ని చూసి స్వరాగిని గట్టిగా అరుస్తుంది. నీకు ఎంత ధైర్యం! స్వరాగిని రవి పీక పట్టుకుంటుంది. అప్పుడే రష్మి అవకాశం చూసుకొని ఆ కత్తితో స్వరాగిని జుట్టు కట్ చేస్తుంది. లేదు, నా జుట్టుని నాకు తిరిగిచ్చేయి! రష్మి ఎంతో వేగంగా గదిలోంచి బయటికి వెళ్లి కిచెన్లోకి చేరుకుంటుంది. తను వెంటనే గ్యాస్ ఆన్ చేసి ఆ జుట్టును నిప్పుల్లో పెడుతుంది. వద్దు రవి, నన్ను కాపాడు! ఎప్పుడైతే జుట్టుకి నిప్పంటుకుంటుందో స్వరాగిని శరీరానికి కూడా దానంతటదే నిప్పంటుకుంటుంది. తను అలాగే నిప్పుల్లో కాలిపోతూ కిటికీలోంచి దూకేస్తుంది. రష్మి! రవి మళ్లీ రష్మిని హత్తుకుంటాడు. వాళ్ళిద్దరి కళ్లల్లో ఆనందంతో కన్నీళ్లు వస్తాయి. వాళ్ళిద్దరూ నిప్పుల్లో కాలిపోతున్న ఆ జుట్టుని చూస్తారు. అదిప్పుడు పూర్తిగా కాలిపోయుంటుంది.